పాలిటెక్నిక్ కళాశాలను శక్తిగా మార్చవద్దని చెప్పి విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. 97 జీవోను రద్దు చేయాలని చెప్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన కొనసాగుతున్నాయి. నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు మరింత ఉద్రిక్తతగా మారుతుండడంతో దీనికి సంబంధించి విద్యార్థులకు మద్దతుగా ఏఎస్ఎఫ్, డిఎస్ఎఫ్ఐ, అలాగే ఇక బిఆర్ఎస్పీ లాంటి విద్యా సంస్థలు, విద్యార్థి ఆర్గనైజేషన్లు కూడా మద్దతు పలుకుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి రాజకీయ నాయకులు కూడా దీంట్లో చూడొచ్చు. ప్రస్తుతానికి వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే దాస వినయ్ భాస్కర్ గారు మనతో ఒక్కసారి పడుతున్న మనం మాట్లాడదాం. సార్, ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాలు, ఎడ్యుకేషన్ సిస్టమ్, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అని చెప్పి ఇక్కడ ప్రభుత్వం తీసుకుంటుంది, కేంద్ర ప్రభుత్వం. మరి రోజు రోజుకు దీనివల్ల విద్యార్థుల యొక్క ఆశలు అడియాసలు అవుతున్నాయని చెప్పి అంటున్నారు. మరి ఈ శక్తి వల్ల ఏం జరగబోతుంది, మరి విద్యార్థులకు ఎట్లా నష్టం జరుగుతుంది? తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. ఈరోజు శక్తి ప్రోగ్రాం ద్వారా పాలిటెక్నిక్ విద్యార్థులందరినీ కూడా శక్తిహీనులు చేసే పాలసీ ఇది. జీవో నెంబర్ 97 కూడా మరి కార్పొరేట్ రంగంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలన్నింటినీ కూడా దారాదత్తం చేయాలని చెప్పి ఈరోజు మరి రేవంత్ రెడ్డి కుట్రల భాగంగా ఇది చేస్తున్నారు. ప్రతి పాలసీని కూడా మరి చంద్రబాబును చూసి అనుసరించే ఈ రేవంత్ రెడ్డి మరి ఇదే చంద్రబాబు ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం తీసుకొచ్చి ఆ రాష్ట్రంలో చేతులు కాళ్ళు అంతా కూడా కాల్చుకొని చివరికి జియో నెంబర్ 3 and 4 రద్దు చేశారు. అదే తీరుగా పాలిటెక్నిక్ విద్యార్థుల తరఫున ఒక ఉద్యమ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. జియో నెంబర్ 97 రద్దు చేయాలి, శక్తి పాలసీని కూడా మీరు రద్దు చేయాలి. ఎంతో బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి పాలిటెక్నిక్ విద్యార్థులను నిర్వీర్యం చేయొద్దని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. దశాబ్దాల కాలం నాటి పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు ఈ 10th తర్వాత 3 ఏళ్ళు చదివిన తర్వాత మంచి మంచి ప్రెస్టీజియస్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్లలో మరి అడ్మిషన్లు పొందడం జరిగింది. గతంలో ఆర్ఈసీ అయితేనేమి, ఇప్పుడున్నటువంటి నిట్ అయితేనేమి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదివి కూడా మరి ఎగ్జామ్స్ పాస్ అయ్యి కూడా పెద్ద ఎత్తున మరి వీళ్ళందరూ కూడా ఉద్యోగాలు సంపాదించడం జరిగింది. చాలా డిపార్ట్మెంట్లో సబ్ ఇంజనీర్స్గా, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్గా రకరకాలుగా మరి ఉద్యోగాలు సంపాదించి ఈ సమాజానికి సేవ చేసినటువంటి పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును అంధకారం చేసే పరిస్థితి ఉన్నది. కాబట్టి మేము ఈ గుడ్డి ప్రభుత్వాన్ని, మరి చెవిటి ప్రభుత్వాన్ని, మొండి ప్రభుత్వాన్ని మేల్కొల్పే వరకు కూడా దశల వారీగా శాంతియుతంగా ఆందోళన చేస్తారు. కానీ ఈ ఆందోళనను నిర్వీర్యం చేయాలని చెప్పి కొంతమంది పోలీస్ అధికారులు అతి ఉత్సాహంతో మా విద్యార్థుల మెడల్ పట్టుకొని చిత్రహింసలు చేసే పరిస్థితి ఉన్నది. దయచేసి పోలీస్ అధికారులకు డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. పాలిటెక్నిక్ విద్యార్థులు కానీ మరి ప్రజాస్వామ్యబద్ధంగా విద్యార్థి లోకం ఆందోళన చేస్తుంటే మరి దాన్ని మరి నిర్వీర్యం చేసే కుట్ర చేయొద్దు. మరి కాంగ్రెస్ నాయకుల వంతన పాడొద్దు అని చెప్పి పోలీసు అధికారులు కూడా డిమాండ్. ముఖ్యంగా ఇందులో కూడా పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ అనేది కూడా పీపీపీ ద్వారా కూడా కొంత ఫ్యూచర్లో కూడా ఆందోళన కనిపిస్తున్నటువంటి నేపథ్యం. మరి దీన్ని ఎట్లా చూస్తున్నారు? ఈరోజు రేవంత్ ప్రభుత్వాన్ని మేము ఖచ్చితంగా నేరుగా డిమాండ్ చేస్తున్నాం. ఈ యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ది 100 ఎకరాలు ప్రభుత్వం విలువగల ఆస్తి ఇస్తుందట. 3 ఏళ్ల పాటు మౌలిక సదుపాయాలు కల్పిస్తుందట. 3 ఏళ్ల తర్వాత నష్టాలు వస్తే ఈ పీపీపీ బోర్డు ఉన్నటువంటి మరి ప్రైవేట్ సంస్థలకి, కార్పొరేట్ సంస్థలకి ఇయ్యదట. ఈ ప్రైవేట్ సంస్థల మరి గవర్నమెంట్ స్థలాల హక్కు కూడా అమ్ముకునే హక్కు వాళ్ళకి ఇస్తుందట. ఎవడిచ్చిండు? దీని వెనక పెద్ద కుట్ర ఉన్నది. ఏదేమైనప్పటికీ కూడా గతంలో మేము పాలిటెక్నిక్ కళాశాలలను అప్గ్రేడ్ చేసిన చరిత్ర కేసీఆర్ గారికి ఉన్నది. అందుకే ఈరోజు చెప్తున్నాం, ఖచ్చితంగా మేము పాలిటెక్నిక్ విద్యార్థులకు న్యాయం అయ్యే వరకు కూడా మరి జియో నెంబర్ 97, అదేవిధంగా జియో నెంబర్ 97తో పాటు శక్తి ప్రోగ్రాంను రద్దు చేసే వరకు మేము పాలిటెక్నిక్ విద్యార్థులకు అండగా ఉంటాం. వీరికి విద్యా బోధనలో మరి చేస్తున్నటువంటి మరి అధ్యాపక బృందం కూడా మరి ఎంహెచ్డి, పిహెచ్డి చేసి, ఎంఫిల్ చేసి బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగాలు చేసే వాళ్ళది కూడా వాళ్ళ జీవితాలు కూడా అంధకారం అయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ టోటల్ స్కీమ్ను రద్దయ్యే వరకు కూడా మేము అన్ని విద్యార్థి సంఘాలతోని, అన్ని అధ్యాపక సంఘాలతోని కలిసి మేము పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని మరి
ఉధృతం చేస్తామన్నటువంటి విషయాన్ని ఇప్పటి వరకు చూసినట్టయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి కేంద్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఎన్ఈపీ పేరుతో కూడా విద్యా సంస్థలు కూడా కొంత కార్పొరేట్ శక్తులకు అమ్ముడుపోతున్నాయని ఆందోళన కూడా చేస్తున్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా కూడా అనేక రకమైనటువంటి ఇబ్బందులు గురి చేసేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయని చెప్పడంతో విద్యార్థుల భవిష్యత్తు ఫ్యూచర్లో ఇబ్బందికరంగా వాతావరణం ఉండేటువంటి అవకాశం ఉంటుందని చెప్పంటున్నారు. మరికొంతమంది విద్యార్థి నాయకులు ఉన్నారు. మనకు మనం మాట్లాడదాం. ఏం జరుగుతుంది బ్రదర్ దీని పట్ల? జిల్లాలో శక్తి ప్రోగ్రాము రద్దు చేయాలని చెప్పి బీఆర్ఎస్పీ చేస్తున్న పోరాటానికి ఏపీఎస్ పూర్తి సంఘం తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి ఇప్పటి వరకు పూర్తిగా విద్యార్థుల పక్షం ఉండకుండా విద్యార్థుల మోసం చాలా బాధాకరం, సిగ్గుచేట అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. శాంతియుతంగా న్యాయంగా విద్యార్థుల పక్షాన పోరాడుతున్నటువంటి విద్యార్థి సంఘ నాయకులపైన కక్షపూరితంగా కేసులు పెట్టి మరి వాళ్ళని పోలీసులతో కాంగ్రెస్ పార్టీ కొట్టి చాలా బాధాకరం. తప్పకుండా ఏది పాలిటెక్నిక్ విద్యార్థులు న్యాయం జరిగేంత పోరాటం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. తప్పకుండా శక్తిని రద్దు చేసి విద్యార్థుల పక్షాన కాంగ్రెస్ లేకుంటే మాత్రం పెద్ద అందం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఓకే, ఇక్కడ చూస్తున్నాం విద్యార్థి నాయకులతో పాటు ఇక్కడ భవిష్యత్తు ఎంతో ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో దేశ భవిష్యత్తు అంటేనే యువత. మరి ఇటువంటిప్పుడు జంజీలుగా ఉన్నటువంటి వాళ్ళ ఆలోచన విధానం కూడా మారుతున్నప్పుడు మరి వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా నిర్ణయాలు ఉండాలా, లేకపోతే కార్పొరేట్ శక్తులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఒక ఆలోచన మాత్రం మొదలవుతున్నటువంటి పరిస్థితి. మరి ఇట్లాంటి సమయంలో ఇంతమంది విద్యార్థుల ఆలోచనలు దృష్టిలో పెట్టుకొని రేపు వాళ్ళకు ఒక ప్యాషనెట్గా ఉండేటువంటి వరల్డ్తో పాటు దానికి సంబంధించినటువంటి వ్యవస్థలు కూడా క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి విద్యార్థులు చెప్తున్నారు. వారికి మద్దతు తెలుపుతున్నటువంటి నాయకులు కూడా చెప్తున్నారు. మరి చూడాలి మరి దీంట్లో ఉన్నటువంటి పీపీపీ అంటే ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్ అనేది కూడా ఒక ప్రెస్టీజ్గా తీసుకున్నటువంటి ఈ ప్రభుత్వాలు మరి దాన్ని నెరవేరుస్తాయా లేదా, మరి ఇట్లాంటి ఆందోళన మాత్రం కొనసాగుతున్న నేపథ్యంలో మరి ఎట్లాంటి పరిస్థితులకు ఈ రాబోయేటువంటి ఉద్యమాలు రేపు విద్యార్థుల ఆందోళనలు ముందుకు కొనసాగబోతున్నాయో తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు 4 రోజులు అవుతున్నప్పటికీ కూడా ప్రభుత్వాలు స్పందించకపోవడాన్ని కూడా తీవ్రంగా పరిగణిస్తున్న నేపథ్యంలో విద్యార్థి లోకం మొత్తం ఏకమవుతుంది. మరి కొత్త విద్యా విధానాల వల్ల మరి ఎవరికి ఉపయోగం అన్న ఒక ఆందోళన ప్రశ్నలుగా మొదలవుతున్న నేపథ్యంలో చూడాలి మరి ఎటువైపు మళ్ళీ ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుందో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. వరంగల్ పాలిటెక్నిక్ కళాశాల నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.